మీడియా సోదరులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, నాతో కలిసి ప్రయాణం అడుగు వేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభిమానులకి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం 2020లో 10/4 అమృత పైలాన్ పథకం శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన సంఘటన గురించి మాట్లాడే దాని మీద ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు పెద్దలు ఉపరాష్ట్రపతి సింహంబరి ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఆనాడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులుగా, ఆంధ్ర రాష్ట్రం నారా లోకేష్ బాబు మంత్రివర్యులుగా కావలికి తాగునీటి పథకం కోసం తహతహలాడుతున్న మెట్టభూమికి ఇబ్బందులను గుర్తించి ఆనాటి బేదా సోదరులు వారి వద్దకు వెళ్ళి ఆ ఫండ్స్ని శాంక్షన్ చేయించి వారి చేతుల మీదుగా పైలాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు మేము ప్రతిపక్షంలో రామిడి ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యేగా మేము ఆయన అనుచరులుగా కొనసాగుతున్నాం. ఈ విషయంలో ఆనాడు ప్రభుత్వం, అధికార ప్రభుత్వం 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు, దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పన్ని ఏ విధంగా అమలుపరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తాను. ఎందుకంటే ఆనాడు పాపం కావిల్లో జర్నలిస్టుల్ని 2 గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను. ఎందుకంటే ముద్దుబిడ్డ వెంకయ్యనాయుడు పాపం బేదా సోదరులు అడగంగానే కావలి దాహత్కి శాంక్షన్ ఇప్పించి ఆయన చేతుల మీదుగా చేస్తే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రాజు ఉన్నాడు మంత్రిగా, లోకేష్ బాబు ఆ రోజు మచ్చి చేస్తే ఎంత నీచంగా మాట్లాడావో, కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత దేశించావో, నువ్వు ఏం చేసావు అనేది పబ్లిక్గా చెప్తాను. ఈరోజు ఒక్క నీ పేరే లేదని కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలాన్ని కూల్చడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు దోషులు చేసావు. నువ్వు ప్రతాప్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనేదానికి నేనన్నీ చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం, ఈరోజు బెయిల్ విషయంలో తనొక్కడికే బెయిల్ తెచ్చుకున్నాడు. మిగతా వాళ్ళకి ఎవరికి బెయిల్స్ రాలా. ఇంకా ఇంత నీచమైన స్థాయికి దిగజారిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. ఆలోచించండి, మనుషుల్ని ఎలా వాడుకొని వదిలేస్తాడో, మన్నెమాల సుకుమారెడ్డి ఏ విధంగా రేత్రి అనక పొగలనక కష్టం చేశాడో ప్రతాప్ రెడ్డి కోసం. కానీ ఏది చేసినా తూచా తప్పకుండా కావలి ప్రజలకి మేలు చేయాలా, మంచి చేయాలా, చేసే దాంట్లో భాగంగా ముందుకు పోవాలని చెప్పానే తప్పితే నేను ఎప్పుడు చెడును ప్రోత్సహించలా. తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రెస్ మీట్లో మాట్లాడారు పాపం. ఆ తిరువిధి ప్రసాద్ టెంప్ట్ అయిన అలాగా ఆవేశపోడు అతను కూడా పాపం. అతనికి సంబంధమే లేదు పాపం. అతను రాను కూడా అలా అసలు మన పార్టీలో కూడా లేడు ఆనాటికి. అన్యాయంగా అతని మీద చెప్పి పాపం అతని దేశమే ప్రమాణం చేయించారు. ఎవరైనా చెప్పిన వాళ్ళు ఏమైనా పోయి ఆ ప్రెస్ మీట్ పెట్టారు సిగ్గు లేకుండా, వాళ్ళన్నా పోయి ఏమైనా చేయొచ్చుగా. వాస్తవాలు తెలుసుకోండి నాయన, నాయకులారా, కార్యకర్తలారా. ప్రతాప్ రెడ్డి నైజం ఏందో ఒక్కసారి ఆలోచించండి. కావలి ప్రజలారా, కావలి ప్రజలారా ఆలోచించండి. ప్రతాప్ రెడ్డి నైజం ఆలోచించండి. వాడుకోవడం, వదిలేయడం, ఈజ్ అండ్ త్రో. ఎలా ప్లాన్ వేసుకుంటారు ఇద్దరు కూర్చుంటారు ఇంట్లోనే, ఇద్దరు సెట్ చేసుకుంటారు. ఒక ఆమెమో పలకదు, ఈయనేమో పలకతాడు. బ్రహ్మాండంగా ఉంటుంది స్క్రిప్టు. మనకు బండి వాళ్ళేమో ఆమె దగ్గరికి తెస్తుంది తెలివిగా. ఏందన్నా ఇదంటే ఆయన పడుచుకోబాక నువ్వు పని చేయంటాడు.
మనకు పెట్టేస్తాడు. నా మీద నీకు చెప్తాడు, నీ మీద నాకు చెప్తాడు, నా మీద నీకు చెప్తాడు. ఇదిగో నా పక్కన ఏమన్నాడు సీను సాక్ష్యం, చరిత్రలకు సాక్ష్యం. ఇదిగో ఆ నిలబడ్డాడు మావాడు సురేష్ బాబు సీట్లకు కూర్చోలా. వాడిని పిలిచి ఏం చెప్పాడు, నాకు వాడికి కూడా పెట్టేశాడు. ఇటీవల కాలం అయ్యా ₹1 ఆదాయం చూపిస్తా ఒక్కోడికి సంవత్సరానికి, మీరు సుకుమారుని వచ్చి వదిలేసేయండి. ఇది ఎందుకు పెడుతున్నానంటే, నువ్వు ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య నా మీద విష ప్రచారం చేస్తానే ఉన్నావు. నాకంట ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను మనుషులకి ఇచ్చి ఆయన మనుషులందరినీ నాకట్టుకోనా అంటే వాళ్ళందరినీ. ఏడెవ్వరూ డబ్బులకు వచ్చేవాళ్ళు లేరయ్యా. మనుమాల సుకుమారుడి రెక్కల కష్టం, రేతిరి బొగిరి సర్వీసు చేసిన మంచి కోసం వస్తున్నారు. నా వెనక తప్పితే నా వెనక డబ్బు, నీలాగా అద్దబలము, నీలాగా 2000 కోట్ల ఆస్తులు, నీకు బెంగళూరులో ప్యాలెస్లు నాకు లేవు నాయనా. ప్రతాప్ రెడ్డి తెలుసుకో, మాట్లాడేటప్పుడు నైతిక విలువలు దిగజారి ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య నువ్వు చెప్పిన ప్రతి మాట చెప్పిన 5 నిమిషాల్లో నాకు చేరుతా ఉంది. నీ సిగ్గా తప్పు చేసావు, పైలాన్ని కూల్చావు, నువ్వు విలేకరులు మోసం చేసావు, ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పావు, ఇక్కడే కూర్చోన్నారు విలేకరులు అందరిని ఏకం చేసావు. ఇళ్ల పట్టాలు ఇప్పించావా విలేకరులకి? అది కూడా మోసం చేసావు లాస్ట్కి. ఆ రోజే చెప్పాను నేను, వార్త నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టుకొని ఇంట్లో స్క్రిప్టులు రాసుకొని మోసం చేసావు. ఆడా మోసమే. ఈ రోజుకి అదే పరిస్థితి. నీ ఇంట్లో కూర్చొని బెహరా నారాయణ, అనిలు, ఇదే కొండయ్య బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఇతరుల మీద రాయించిన దాంట్లో నేనే బలిపశువుని. 150 కోట్ల రూపాయలు బేదా రవిచంద్రకి టికెట్కి ఇవ్వబోతున్నావు అని చెప్పి ఒక ప్రచారం చేయించావు. తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన ప్రచారం చేయించావు. సంతోషమే, నువ్వు వెళ్ళేసావు. నీకు నేను వద్దనుకున్నావు, పార్టీని సస్పెండ్ చేయించావు, మోసం చేసావు. నేను ఆడకపోతే నా సంఖ్య ఎందుకు నాకడమా? ఆ తిరువి ప్రసాద్ చెప్పాడు, నా బెల్లంతో ఏం పనాయా అని చెప్పాడు. ఆ తిరువి ప్రసాద్ పాపం, ఆయన బెల్లంతోనే పని. సుకుమారుడితో ఏం పనాయా నీకా? ఏం పనాయా సుకుమారుడితోనా? నిద్రలే సుకుమారుడి సంఖ్య ఎందుకు ఇంకా నాకడమా? సిగ్గులే. నిద్రలేస్తే జపం సుకుమారెడ్డి నిద్రపడడం లేదంట పాపం. ఇలా ఆడారో నేను ప్రమాణం చేస్తా, వాళ్ళ నుంచి ప్రమాణం చేయమని. సంబంధం లేకుండా ఈరోజు నీ జీవానికి పైలాన్ వచ్చావు, మిషన్ పంపించుకున్నావు, మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు, కొట్టించావు. నేను వచ్చా, వాస్తవం చూసా, ఇది పద్ధతి కాదని చెప్పా, నువ్వు వినలా. నాయకుడివి, నీతో మేము ఫాలో అయ్యాం. నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బలిపశువులం అయ్యాం. టీ కరం పట్టింది, ప్రభుత్వం వచ్చింది. ఈరోజు పైలాన్ కూల్చిన విషయం మీద ఎంక్వైరీ చేసింది. ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడున్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసుని క్లోజ్ చేసి మెమో చేసి ఉండాలి కోర్టులో. అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాడుకొని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీలు. వాళ్ళు పర్ఫెక్ట్గానే చేసి కేసుని క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు. అదే కేసుని రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు. వాస్తవం అయిపోయింది. కావలి ప్రజలకు క్షమాపణ చెప్పు. అయ్యా తప్పు అయింది, నేను తప్పు చేశాను, ఒప్పుకో, నిజాయితీగా ఒప్పుకో, ధైర్యం ఉండాలా. నేను జైలుకు పోతా, 500 మంది కార్యకర్తలతో వచ్చి జైలుకు పోతా, లొంగి బావచ్చుగా సిగ్గు లేకుండా పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఒక్కడవే. నేను నమ్ముకున్న పాపం విలేకరులో జైల్లోనే ఉన్నారు. కనీసం లాయర్ని కూడా పెట్టలా, నీ పాపాన్ని పోలా నువ్వు. నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసావు, బెయిల్ తేలా, నువ్వు ఒక్కడవే బెయిల్ తెచ్చుకున్నావు. ఇంతకన్నా సిగ్గు, శరం, రోషం కావలి ప్రజలు ఆలోచించండి. ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు, మళ్ళీ వచ్చి కావలిలో తిరుగుతున్నావు వీధల్లో నువ్వు. అంటే మీరు ఆడన్నా సావండి, మీరు ఎట్టన్నా పోండి, నేను పబ్బం అయిపోయింది, నేను నవ్వుకుంటా నేను తిరుగుతూ ఉంటా బజార్లో. ఇదేనా రాజకీయ నైజం? ఆలోచించండి కావలి ప్రజలారా. దీని వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను గోలగొట్టించావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా వినకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేము ఉన్నాం. కానీ నువ్వు కొట్టించిన తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్పా, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా. ఇది వాస్తవం కాదా? మలిచెట్టి అడిగాడు, నువ్వు కలుగోలమ్మ కానీ లేదా శివాలయం కానీ ప్రమాణం చేస్తావని అడిగాడు పాపం. రా, నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కలుగోలమ్మ కాడికి వస్తావా,
లేదా నువ్వు నమ్మిన పాతూరు పోలేరమ్మ, నీ పోలేరమ్మ, మాకు అల్లూరులో పోలేరమ్మ ఉంది, మేము వస్తాం, రా ప్రమాణం చేయి, సిద్ధము దేనికైనా సరే. సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా మోసం చేస్తున్నావు, ఇంకా జనాలను మోసం చేస్తున్నావు. ఎంతమందిని మోసం చేస్తావు? ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది, మీకు తెలియని కుట్ర. లక్ష్మీ శ్రీధర్ రెడ్డి పేరు వినుంటారు మీరు. ఈ పైలట్ ప్రాజెక్టు అమృత్ పథకం కాంట్రాక్టర్. దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారో ఏం చేశారో, అయ్యా కావిలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు, పైలాన్ కొట్టిన దాని మీద కాదా కేసు పెట్టాల్సింది నువ్వు. ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావిలి ప్రజలు నిన్ను హర్షిస్తారు కృష్ణారెడ్డి గారు. ఇది వాస్తవం. దీని వెనక ఎంత కుట్రుందో అన్నీ బయటికి తీయండి, సాక్ష్యాలతో సహా వెలికి తీయండి, వాస్తవాలు వస్తాయి. ఈయన కోటరీకి, ఎందుకంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ మొత్తానికి ఈయన బినామీ. ఇదే లక్ష్మీ శ్రీధర్ రెడ్డి, ఇదే ప్రతాప్ రెడ్డి. బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు. అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్ష్యాలతో సహా వస్తాయి బయటికి. కర్ణాటక రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి. నేను చెప్తున్నా వాస్తవాలు, కాదని శ్రీధర్ రెడ్డిని చెప్పమను. దావోళ్ళనా కూర్చో చెప్పమను. దీని వెనక ఎలా ఉంది ఏంది అనేది కూడా చూసుకోమని చెప్పు. ఎందుకంటే విలేకరులందరూ కూడా ఆ రోజు నా దగ్గరికి పాపం ఆ కేఎస్ నోటోడు ఎవరు చెప్తే ఉబలమారోడు వన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటాడు చూసుకొని. నేను చాలా క్లారిటీగా చెప్పా, తొందరపడి దూకబాక, పూర్తి అష్యూరెన్స్ తీసుకో. జర్నలిస్ట్ క్లబ్కి నిధులు ఇస్తాడంటే పైలాన్ వదిలేసి వెనక్కి ఇవ్వమను, వెనక్కి కట్టుకోండి లక్షణంగా, నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేస్తే మీరందరూ కూడా కూర్చోన్నారు. మీరే సాక్ష్యం. ఆ రోజు నేను రానని చెప్పా. ఇది నాకు నచ్చలా, ఈ మీటింగ్ కూడా నేను రాను, ఇది జరగని పని. మాట చెప్తాడు, మాట మీద నిలబడ్డు, మధ్యలో నన్ను నిరికిస్తాడు, నాకు తెలుసు కాబట్టి వాస్తవం ఇది అని నేను విలేకరులకు చెప్తే, ఈరోజు వార్త నాగేశ్వరరావు, ఆ రోజు కోటేశ్వరరావు అన్న ఎక్కడ ఉన్నాడో తెలియదు, నారాయణ కూడా ఉన్నాడు, మధు కూడా ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరూ ఉన్నారు. నేను కళ్యాణ మండపానికి మీటింగ్ జరిగి లాస్ట్ మినిట్లో వచ్చి కూడా మీకు ఒకటే మాట చెప్పా. ఆ రోజు గుర్తుందో లేదు, బాగా వీడియోలు కూడా తీసుకోండి, సాక్ష్యాలు ఉన్నాయి. స్పష్టంగా చెప్పా, మీరు భరోసా తీసుకొని అందరూ ఐకమత్యంతో పోండి. రాజకీయ పార్టీలకు అతీతంగా పార్టీ అధికారంలో ఉందని కాదు ఇది. పార్టీ చేసే తప్పుల్ని, అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపితేనే ప్రజాస్వామ్యంలో మంచి జరగద్ది. ద్వేషం పెంచుకొని వాళ్ళని అమ్మ లెక్కలు తిట్టి, బూతులు తిట్టి కొట్టాలా పైలా నా కొడుకు ఓపెన్ చేసింది. ఓపెన్గా చెప్తున్నా, భాష కూడా అంత నీచంగా మాట్లాడి కొట్టాడు పైలా. వచ్చిందన్న. మరొక వ్యక్తి కూడా ఉన్నాడు అని అన్నారు, ఆ పేరు పెట్టలేదు, ఆ వ్యక్తి పేరు ఏమన్నా ఎందుకన్నా పోలీస్ ఎంక్వైరీ ఉందని ఇప్పుడు ఏం ఆగలా. ఇది చాలా ఉంది, 41 నోటీసులు ఉంటాయి, స్టేషన్ రోజు పిలుస్తారు, కన్సెషన్ స్టేట్మెంట్లు ఇవ్వాలా, ఎంక్వైరీ చేయాలా, అన్నీ జరుగుతాయి. బ్రహ్మాండంగా సహకరిస్తా. నేను జరిగింది చెప్తా నిర్భయంగా. భగవంతుడు నేను చేసిన ఆ పాపంలో నేను ఉన్నాను అనే దానికి ఉంది కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి, ప్లస్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ తెలివిగా చెప్తాను. మీరేనే కాదు, నా చట్టం పేరు పెట్టారు, నేను ఒప్పుకుంటున్నా, నేను జరిగింది కూడా చెప్తున్నా. నేను పోలా, తర్వాత నేను కొట్టిన తర్వాత పోయి అక్కడికి నేను చెప్తున్నా వాస్తవంగా. అందరూ ఆడే ఉన్నారు, లేరే నేను అబద్ధం. మీరు మీతో పాటు ఉన్న మిగతా నిందితులు, కేసులో ఉన్న నిందితులకి హెల్ప్ చేయబోతున్నారా? నేను ఒకటేనా, మానవతా దృక్పథంతో ఆ విలేకరుల వరకు, జైల్లో ఉండే విలేకరుల వరకు మానవతా ధర్మం వాళ్ళకి సంబంధం లేదు. పాపం అన్యాయంగా వాళ్ళని బలిపోసన చేశాడు. వాళ్ళ వరకు ఏదన్నా అతను కానీ బెయిల్ పట్టించుకోకపోతే నేను పట్టించుకొని నేను బెయిల్ తీసుకొస్తాను, అంతవరకు సాయం చేస్తాను. ఏ సమయానికి మీరు అక్కడికి పోయారు? మీరు పోయినప్పటికీ అక్కడ మొత్తం జరిగిపోయింది. 12:30కే అంటే 1:30కే జరిగిపోయింది ఆల్మోస్ట్. మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు స్పాట్లో ఉన్నాడు. పోలీసులు కూడా దీంట్లో ప్రముఖ పాత్ర పోషించారనేది పోలీసులు బాబు మనం తప్పన ఏదైనా ఒకటి రాజకీయాల్లో ఇవాళ డిఎస్పీ గారు నిజాయితీగానే అతను ఉద్యోగం చేసి వెళ్ళిపోయి తప్పితే అన్న ఆ విషయం నాకైతే తెలియదు అన్న. సీసీ పూజలు ఆపించుంటాడు, ఎందుకంటే అధికార పార్టీ కదమ్మా, ఎవరైనా ఏం చేస్తారు, చేయాల్సిందే.
ఎదిరిస్తే పోస్టులు ఉండవు, మారుస్తారు, ట్రాన్స్ఫర్, ఇవన్నీ తెలిసినాయి కదా మనకి. టోటల్గా ఈ కేసులో మీరున్నారని ఒప్పుకుంటున్నారు ఎవరు? నేను తప్పు చేసిన దానికి ఈరోజు జరిగిన విషయంలో 100% రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాలకు మనం ఎదురు చెప్పినా తప్పని పరిస్థితి నాయకుడితో ప్రయాణం చేసిన దానికి ఈరోజు మేము శిక్ష అనుభవిస్తున్నాం. చాలు, సంతోషం. ఎత్తినేసుకొని మేము పోయి వచ్చాం నాయన. పోయాం, అదే చెప్పా కదా, అది కూడా మీకు. ఈ పైలట్ పోయేటప్పుడు వీడియోలు మీతో పాటు కొంతమంది ఉన్నాయని అందరూ చెప్పుకుంటా ఉన్నారు, పోలీసులు ఉన్నాయి అన్నా. ఒకటన్నా, నేను 100% చెప్పా, జరిగిన వాస్తవం చెప్పా, ఏం జరిగిందని బాగా చెప్పా క్లియర్గా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను వారిచ్చా, చెప్పా, తర్వాత పొయ్యా, అప్పుడు కొట్టేస్తున్నాడు. జరిగిన మాట వాస్తవం. కొట్టించింది ప్రతాప్ రెడ్డి. జర్నలిస్ట్ని అడ్డం పెట్టుకొని కమ్మ మాట ఇచ్చా, నేను ఇవ్వలేదని కూడా ఎక్కడ చెప్పను. కానీ తెల్లారి సాయంత్రం 10వ తారీఖు, 9వ తారీఖు, 8వ తారీఖు జరిగింది 4వ నెలలో మీటింగు. ఇదైతే వాస్తవం. వీడియోలు కూడా ఉన్నాయి, మీ దగ్గర సాక్ష్యాలు తీసుకోండి. కేవలం ఒక కమ్మ సామాజిక వర్గం ఓపెన్ చేసింది, కమ్మోళ్ళేంది డాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచాతి నీచంగా నా పేరు లేకుండా, శాసనసభ్యుడి పేరు లేకుండా శిలాపలకం పెట్టారు. ఈ శిలాపలకాన్ని ధ్వంసం చేయాలని కుట్రకోణం మనసులో పెట్టుకొని మేకవన్న పునిలాగా పైకి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉండగా ప్రతాప్ రెడ్డి అంటే అయ్యా మంచోడు, దేవుడు, సౌమ్యుడు, అన్నా అని పిలుస్తాడు, అమ్మ ఆప్యాయత పలకిస్తా అని చెప్పి ఇదే నోటితో మేము అందరం కూడా చెప్పాం, నమ్మాం, కలిసి ప్రయాణం చేసాం. చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం చేపట్టాం. కానీ రామిరెడ్డి అనే పేరులో ప్రతాప్ రెడ్డి దగ్గర 5 ఉంటారు, పేరులోనే 2 ఉంటారు. రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి. నిద్ర లేచి ఎలా దోచుకోవాలా, ఎలా వాడుకోవాలా, ఎలా మనిషిని వదిలేయాలా, ఈ నైజమే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దానికి కాదా నేను అడిగేదానికి మీరే పత్రికాముఖంగా నిలదీస్తున్నా. ఎందుకంటే పైలాను 10వ నెలలో 10/4/2020 నా ఇంటికి 6:30 రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉండేటువంటి కొందరు, ఒక వ్యక్తి పేరు అసలు పెట్టలా, అది తెలిసి పెట్టలేదో తెలియక పెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు, నా ఇంటికి వచ్చారు. వచ్చి 9:30 దాకా శిలాపాలకం కొట్టి జర్నలిస్ట్ క్లబ్కి ఇవ్వాలంటే అప్పుడు దాకా శిలాపాలకం కొడతాడనేది కూడా నాకు జర్నలిస్ట్ క్లబ్ విషయం తెలియదు కూడా తెలియదు. ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ క్లబ్ అంటున్నాడు కదా, ఇది జరిగే పని కాదు, దీని వెనక ఏదో ఉందని అనుకున్నాను. కానీ శిలాపాలకం కొడతాడు నేను ఊహించలా. వచ్చాడు, నాతో మాట్లాడాడు, నా ఇంట్లో కూర్చొని ఇదే మాట, కమ్మోళ్ళు 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 డాష్, వాళ్ళని వదలకూడదు, ధ్వంసం చేయాల. ఇదే బూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈరోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి 3 వ్యక్తులు నా ఇంటికి, 4 వ్యక్తులు నా ఇంటికి వచ్చారు. ఒక వ్యక్తి పేరు పెట్ల, 4 వ్యక్తులు నా ఇంటికి వచ్చింది. వాస్తవాలు వావునా కాదా? 9:30 దాకా తప్పు, ఈ సంస్కృతి తప్పు, మంచి పద్ధతి కాదు. నువ్వు వెనక స్థలం చేయదలుచుకుంటే లేదా ఒక అరెకరా కొని మీ అమ్మ నాన్న పేరుతో ఈ జర్నలిస్ట్ క్లబ్ కట్టించు, శాశ్వతంగా నిలిచిపోద్దని చెప్పాను తప్పితే నేను ప్రోత్సహించలా. కావిల్లో ఏ రోజు సుకుమార్ రెడ్డి చెడును ప్రోత్సహించాడా లేదా అనేది మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు మొన్న మాట్లాడుతున్నారు, అయ్యా రాజకీయాల్లో నాకు రామిరెడ్డి ప్రతాపుడికి నేను శిష్యుడిని కాదయ్యా, రామిరెడ్డి ప్రతాపుడికి నేను రాజకీయ గురువుని నాయన. ఇది తెలుసుకోండి వాస్తవాలు. పెద్ద బాల శిక్ష ఎలా నేర్పిస్తాడో అలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్పించినటువంటి వ్యక్తిని నేను. మంచి చెప్పాను, ఎక్కలేదు, నన్ను అందుకే దూరం చేసి కుయుక్తులు బన్ని సమాజంలో నన్ను దోషం చేయాలని చూశాడు. ఒక మనిషిని మనిషి చేయాలంటే ఏమీ చేయలేడు, పైన భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. నాకు తెలిసినటువంటి నమ్మకం, భగవంతుడే సాక్షిగా చెప్తున్నా, ఆ భగవంతుడే నీకు ఈరోజు శిక్ష వేశాడు. నువ్వు ఇలాంటి మోసపు పనులు అరాచకాలు చేసేవు కాబట్టే నిన్ను కావలి ప్రజలు 30,000తో ఓడిస్తే ప్రెస్ మీట్లో ఆన్లైన్లో 30,000 ఉఫ్ అంట
ఆడకపోతే ఉప్పు అనే రేపు 50,000తో పోతావు, 1,00,000తో పోతావు నెక్స్ట్ టైం. ఎందుకంటే నీ వెనక ఎవరు ఉండరు. నీ నైజం శిలాపలకాన్ని ఎలా కూల్చావో అనే దానికి చెప్పుకుంటా వస్తున్నాం ఒక్కొక్కటి. తప్పు చేసావు, ఈరోజు పనిష్మెంట్ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. మేము కూడా అందులో ఆ తప్పు వద్దని చెప్పిన తర్వాత కూడా కేతిరెడ్డి శివకుమారుడు వచ్చి నన్ను బతిలాడి తీసుకొని పోయాడా లేదా అనేది శివకుమార్ని తన బిడ్డల సాక్షిగా వచ్చి కలగలమ్మకి ప్రమాణం చేయమని చెప్పు, నేను ప్రమాణం చేస్తా. కరోనా కాలంలో కానీ ఎక్కడైనా సుకుమారెడ్డి చేసిన సేవని గుర్తు చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా. ఎందుకు చెప్తున్నానంటే సుకుమారెడ్డి వల్ల ఎవరికైనా నష్టం జరిగిందనో లేదా సుకుమారెడ్డి ఎవరినైనా మోసం చేశాడనో తడ చెప్తానే ఉండా. ఎందుకంటే రోజు చెప్పకూడదు స్క్రిప్ట్. ఇసుక, కంకర, మట్టి, లేఅవుట్లు దోష ఎవరో తేలిపోయింది. నేను చెప్పలే, కావలి ప్రజలందరికీ స్క్రిప్ట్ అర్థమైపోయింది. భగవంతుడు పైనుంచి నేను చేయబల్లే, పైన భగవంతుడు చూస్తాడు, అన్నీ చేస్తాడు. మేము భగవంతుడు నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాం. నిస్సిగ్గుగా ఇప్పటికైనా కావలి ప్రజలకి పైలాన్ గురించి నువ్వు కూలగొట్టిన అంశంలో కమ్మ సామాజిక వర్గాన్ని దూషించిన దూషణకి నువ్వు క్షమాపణ చెప్పుకొని పరివర్తన చెంది పోయి అందరం కలిసి మాట్లాడదాం, రాజీ చేసుకొని కేసు లేకుండా చేసుకో. అంతేగాని నేను చేయలేదు, నేను ప్రతివత శిరోమణిని, నేను అమ్మ కావులు కాదు ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక్క ప్రతివతని చెప్పుకుంటే ఎవరు నమ్మడు నిన్ను. నీ వాస్తవాలు, నువ్వు వీడియోలు, ఆ రోజు దౌర్జన్యం చేయించినటువంటి వాస్తవాలతో సహా అన్ని ఆధారాలతో సహా బయట పెడతా. అంత తేలిగ్గా వదలను నిన్ను. కావులకు వచ్చావా, వెళ్ళిపోయావా, నీ పని చూసుకున్నావా, మేమెవరం కాదన్నోలే. ప్రజావాకు నీ పార్టీ నువ్వు మాట్లాడుకో. మాట్లాడితే నిద్ర లేసి ఇదే పని ఎదుటోడి మీద రాయేస్తావు. బెంగళూరు కూర్చొని ఫోన్, నేను నీతిమంతుడిని, నేను వచ్చి లొంగిపోతా, నేను 1000 మంది కార్యకర్తల్లో వచ్చిపోతా. మగోడివైతే 10 రోజులు నువ్వు జైలు చెప్పకూడదు. తినో ఆ కష్టం ఏందో, ఆ నొప్పి ఏందో, ఆ బాధ ఏందో తెలుస్తుంది. నీ కోసం 22 రోజులు జైలుకి పోయి నరకం అనిపించి వచ్చా నేను చేయని నేరానికి. సిగ్గుండాలి మనం మాట్లాడేటప్పుడు, ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. మనం ఏం చేసామా కావులకి? అవతల ఈరోజు ప్రభుత్వం వచ్చింది, అధికార కూటమి ప్రభుత్వం. నాకు తెలిసి ఆనాటి నుంచి గొట్టిపాటి కొండపనాయుడు, వేమిరెడ్డి అయ్యప్పరెడ్డి, యానాదిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, పార్వతమ్మ, మస్తాన్ రావు, మాదాల జానకిరాము, ఈ కావలిని పరిపాలించినటువంటి అందరు సోకాళ్ళు పెద్ద నాయకులు అందరూ నాకు తెలిసి ₹1 లంచం తీసుకోకుండా పరిపాలన చేస్తే అదే కోవలోకి ప్రస్తుతం కృష్ణారెడ్డి కూడా పరిపాలిస్తున్నాడు. ఇది అయితే నేను హ్యాట్సాప్గా ఈ మీడియా ముఖంగా చెప్తున్నా. ఎందుకంటే పరిపాలన అది, కొర విషయాలు నేను మాట్లాడకూడదు, నా స్థాయి కాదు. నువ్వు నిద్రలేసి కావిని ఎలా దోచుకోవాలా, ఎలా దాచుకోవాలా, ఎలా బెంగళూరు ప్యాలెస్కి ఎత్తుకోపోవాలా డబ్బు, ఇదే పనిలో బతికేవు, మోసం చేసేవు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ విలేకరులకు బెయిల్ తెచ్చిచ్చి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ భార్యలకు క్షమాపణ చెప్పి, నాయకులు కార్యకర్తలకు క్షమాపణ చెప్పి, చేసిన తప్పు నీకు చేయనని చెప్పి క్షమాపణ చెప్పుకో. కనీసం పైన భగవంతుడు కొంతన్నా నీకు న్యాయం చేస్తాడు. పొద్దుస్తమాన అబద్ధాలు, డూప్ షోలు, డూప్ ఫోటోలు, డూప్ ప్రెస్ మీట్లు, నీ బొత్తుకంతా 11 సంవత్సరాలు నీతో నేను ప్రయాణం చేశా. 11 సంవత్సరాల కాలం డూప్ షో. రోడ్డును పోతా ఉంటాడు, ఆడు ఒడ్లు పడుతుంటారు ఆ పిల్లలు కడికి. ఏం తమ్ముడా ఒడ్లు బాగున్నాయా, కష్టపడ్డా, అబ్బా చెమట బెల్ల వస్తుందా అంటాడు. అంటే ఈయన ఒడ్లు బట్టి ఈయన ఒడ్లు నడిపించినట్టుగా చెప్పేస్తాడు పాపం. నారా తీస్తుంటారు పాపం, ఆ బురద కాడికి పోతాడు, ఆడు బురద పూసుకుంటాడు ఫ్యాంట్కి, ఆ ఫోటో పెడతాడు. నారా తీసిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఊరి కోత కోసిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి. దీంతోనే పోయింది మన జీవితం కావిల్లా. సిగ్గుండాలా. బేదా రవిచంద్ర చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి అయితే బేదా సోదరులు, నేను మళ్ళీ చెప్తున్నా ఈ విషయం గర్వంగా, అల్లూరు వాసిగా వాళ్ళు మా అల్లూరు మండలానికి సంబంధించిన నాయకులే. ఏ నాయకుడు చరిత్రలో తేలైనటువంటి ఫండ్స్, శాంక్షన్స్ కావలి నియోజకవర్గాన్ని తెచ్చిన ఘనత వాళ్ళకే దక్కద్ది. నువ్వు జగన్ బెనామీ, కోటరేకి బెనామీవి, మొత్తానికి నువ్వే బెనామీవి. జగన్ నా జేబులో మనిషి అని చెప్పి నన్ను 2 సార్లు సస్పెండ్ చేసి, ఈ రాష్ట్రంలో అధికారం ఉండగా సుకుమార్ సస్పెండ్ చేసావు, అనధికారికంగా సస్పెండ్ చేసావు. నువ్వు కావలికి ₹1 నిధులు తెచ్చావా? ₹1 ఫండ్స్ తెచ్చావని చెప్పు, మగొడకు చెప్పు, బాధ్యత నేను నిరూపిస్తా ఫైల్స్తో సహా. కావలి టంకు రోడ్ ఒకటి తెచ్చావు, ఆ టంకు రోడ్డు అది కూడా కమిషన్ల కోసం ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు.
తుమ్మలపేంట రోడ్డు గురించి మాట్లాడావు, మా ఓడికి వేసి చూపించాడు అవతల నాయకుడు సొంత డబ్బులతో. కాంట్రాక్ట్గా డబ్బులు ఇచ్చి ఎంచుకున్నారు. నువ్వు సిగ్గు లేదు, శరం లేదు, మానవులు. వాడి దగ్గర 5% కమిషన్ అడిగి వాడు బారిపోయాడు కాంట్రాక్టర్. ఫిషింగ్ హార్బర్ నువ్వు తేలా, చంద్రబాబు నాయుడు శాంక్షన్ ఇచ్చాడు, మస్తాన్ రావు గారు అదో శాంక్షన్ చేస్తే ఈరోజు జరిగింది. ఏదైనా జరిగింది అంటే శాంక్షన్స్ అన్నీ కంప్లీట్ నాకు తెలిసి ఆనాడు వాళ్ళు తెచ్చినాయే. అందువల్ల దయ ఉంచి ప్రెస్ మీట్లు ఆపి నీ పని నువ్వు చూసుకోకపోతే మా పని మేము చూసుకుంటాం. నువ్వు కానీ 4 గోళ్ల మధ్య కూర్చొని రెచ్చగొడుతున్నావంటే మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లే, ఎంత దూరమైన వస్తా, తగ్గే ప్రసక్తే లేదు. అందరికీ సెలవు, నమస్కారం.